ఆడిందే ఆటగా పాడిందే పాటగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా సమస్యలన్నీ చుట్టుముట్టేశాయి. జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచనటువంటి స్థితి ఏర్పడిపోయింది. మరి ఇప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి వ్యవస్థలను చెరబట్టి ఎన్నికల్లో గెలవాలని నీచమైనటువంటి కుట్రకి తెరలేపాడు. అయితే జగన్ ఊహించినటువంటి దెబ్బలు తగులుతా ఉన్నాయి. తెలుగుదేశం జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారైన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడినటువంటి పరిస్థితి. ఒక్కడు కూడా జగన్తో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లలో వణుకు మొదలైపోయింది. తెలుగుదేశం జనసేన గెలిస్తే వాళ్ళతో పాటు భారతీయ జనతా పార్టీ ఉంటే మా ఉద్యోగాలు ఊడతాయి కూడా అనేటువంటి భయంతో ఆందోళనతో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లలో కూడా తిరుగుబాటు మొదలైపోయింది. అనేక మంది ఐపీఎస్లు ఐఏఎస్లు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి అపాయింట్మెంట్లు అడిగేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అయితే జగన్ చేసినటువంటి తప్పుడు పనులపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏంటనేది మనం ఒకసారి గమనిస్తే, ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా తన మనుషులు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేనేజ్ చేద్దామనుకున్నాడు. అక్కడ తన బానిస చెవిరెడ్డి పెట్టిని ఎన్నికల కమిషనర్గా ఒక వ్యక్తితో లాబింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి అరుణ్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి తన ఎన్నికల కమిషన్ పదవికి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇన్నాళ్ళు సహకరించి దొంగ ఓట్ల దగ్గర నుంచి దుర్మార్గమైనటువంటి తప్పుడు పనుల దాకా సహకరించినటువంటి వ్యక్తి. ఎన్నికల వ్యవహారాల్లో కూడా జగన్కి అన్ని రకాలుగా అతని దగ్గర నుంచి సహకారం వస్తుందనేటువంటి నమ్మకం ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేయరని తనకు తెలుసు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ తొంగలో తొక్కాడని తనకు తెలుసు. అందుకే ఈ రకంగా దొడ్డిదారిని గెలవాలనేటువంటి నీచమైనటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డిది. అయితే దీనికి తోడు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సభలు సమావేశాలు పెడతా ఉంటే అక్కడ కొన్ని అపశృతులు జరిగాయని, కొందరు మరణించారని ఆయన సభలకే పర్మిషన్ ఇవ్వనటువంటి నీచమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ తన సిద్ధ సభలో అత్యంత పాశవికంగా ఒక వ్యక్తిని తనే చంపాడు. ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా మేదరమెట్లలో మీటింగ్ పెట్టకపోతే ఆ వ్యక్తి చనిపోయేవాడా? అంటే జగన్ అనేటువంటి దుర్మార్గుడి యొక్క నీచమైనటువంటి ఆలోచనల కోసం, తన ప్రచార పిచ్చి కోసం, తన గ్రీన్ మ్యాట్ మీటింగ్ కోసం ఒక మనిషిని అత్యంత పాశవికంగా ఆ మనిషి మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి బేడీలు వేసి అరెస్టు చేసి అతను చేసినటువంటి తప్పుడు పనుల మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో ఈ రకంగా ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు వేలాదిగా నువ్వు ఒక్కడివి వాడుకోవడం, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా 3000 బస్సులు ఎవడమ్మా మొగుడు సొమ్ములని నువ్వు వాడుకుంటావు జగన్మోహన్ రెడ్డి. ప్రజల బస్సులో తిరుగుతా సిగ్గులైనటువంటి బతుకులు బతుకుతావు నువ్వు. నీకు ప్రజలు ఓట్లేరు కాబట్టి 20 లక్షలకు పైగా దొంగ ఓట్లు జాయిన్ చేయించుకున్నటువంటి నీచమైనటువంటి పనితో పాటు ఇవాళ ప్రతిపక్షాలు సభలో సమావేశాలు పెట్టకూడదు, నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు ఖరారైందో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఈడీ సిబిఐ కేసుల్లో కూడా జగన్ తొత్తర తీరుతుందనేటువంటి వార్తలు వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ని నమ్మటానికి ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు, సొంత పార్టీ నాయకులు సిద్ధంగా లేరు, పోలీసులు సిద్ధంగా లేరు, ప్రభుత్వ అధికారులు సిద్ధంగా లేరు. ఎత్తిపోయేవాడితో మనముంటే మన తొత్తర కూడా తిరుగుతుందనేటువంటి భయంతో ఆందోళనతో ఉన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద రివ్యూ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేటువంటి నీచమైనటువంటి విధంగా వ్యవస్థల్ని చెరబట్టేటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ఇక అడ్డుకట్ట వేయాలని జగన్కి నచ్చినట్టుగా వాలంటీర్లతో ఎన్నికలు చేసుకుందామంటే అది కుదరదు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో ఉంచడానికి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా తేల్చి చెప్పడంతో పాటు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఎన్నికల సంఘం మరొక కొత్త ఎన్నికల కమిషన్ రాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తొత్తర తీరిపోతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏమనుకున్నాడంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసేద్దాం, తన డబ్బుతో వ్యవస్థలన్నీ తన బానిసలుగా ఉంచేసుకొని అనే నీచమైనటువంటి ఆలోచన చేస్తే దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం కేవలం జగన్ అనేవని నమ్మితే ఎవడ బతుకన్నా ఏమవుద్దనేది ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి. ఎందుకంటే జగన్ని నమ్మి గతంలో అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు శాసనసభ్యులు పారిశ్రామికవేత్తలు జైలు పాలయ్యారు. ఎప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఆ మంత్రులు ఎవరు, ఆ శాసనసభ్యులు ఎవరు, ఆ ఐఏఎస్లు ఎవరు, ఐపీఎస్లు ఎవరని. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనుల్లో
భాగస్వాములుగా మారుతున్నటువంటి ఈ యొక్క క్రైమ్లో భాగస్వామ్యం ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు మీ తుత్తర తీరే రోజులు రాబోయే రోజుల్లో ఉండబోతా ఉన్నాయి. తప్పు చేసిన ప్రతి ఒక్కడి మీద విచారణ జరుగుతుంది. చట్టపరమైనటువంటి చర్యలు మీ మీద ఉంటాయి. అక్రమ కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తారా? కొడకల్లారా, ఎవడధికారం శాశ్వతం రా? మాలాంటి వాళ్ళని కొడతారా? తుత్తర తీరుస్తాం. ప్రతి ఒక్కడి పేరు లిఖించబడింది. కొడకల్లారా, గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టాం. అన్యాయంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు పనుల్ని, అవినీతిని, అరాచకాల్ని నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి కరెంటు షాకులు పెడతారా? మీ తుత్తర తీరే విధంగా మేము అనుభవించిన దానికంటే ఎక్కువ ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే జగన్ని నమ్మిన ప్రతి ఒక్కడి జీవితం బుగ్గిపోలవుతుందని చరిత్ర చూసినా అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా మీ అందరికీ ఒక గుణపాఠం అవుతుంది. ఇప్పుడు చేసినటువంటి తప్పులకి జగన్ పారిపోతాడు, మిమ్మల్ని అడ్డంగా ఇరికిస్తాడు.